హలో అందరికీ వెల్కమ్ టు మై సిస్టర్స్ వెడ్డింగ్ సిరీస్. ఈరోజైతే మేము కొన్ని వస్తువులు అయితే పెళ్ళికొడుకు ఇంటికి అయితే ఇవ్వాలన్నమాట. అది కూడా దేనికి అంటే పసుపు దంచడానికి కోసం. దానికైతే ఈ వస్తువులు అయితే మేము తీసుకెళ్తున్నాము. దీంట్లో ఏముందంటే కొబ్బరికాయలు, ఖర్జూరాలు అండ్ కొంచెం తమలపాకులు అండ్ ఇంకో సంచి చూపిస్తాను. అందులో వచ్చి ఒక పెడ అరటిపళ్ళు అండ్ 1 కేజీ స్వీట్స్ అయితే ఉన్నాయి. ఇంకో సంచి కూడా ఉందండి, అందులో ఏముంటాయో మీకు చూపిస్తాను. ఈ సంచిలో వచ్చి 5 కేజీల పసుపు కొమ్ములు అండ్ బెల్లం కూడా ఉంది. ఇలా ఈ వస్తువులు అయితే మేము తీసుకెళ్ళాలన్నమాట. ఇది వచ్చి కొండ బెల్లం అండి. ఇక్కడ శ్రీకాకుళంలో ఎక్కువ ఇలాంటి బెల్లాలే సేల్ చేస్తూ ఉంటారు. సో ఈ వస్తువులన్నీ కూడా మేమైతే ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి ఇవ్వడానికి అయితే వెళ్ళాలి. అండ్ ఇది ఇవ్వడానికి కూడా ఒక ముహూర్తం అనేది ఉంటుంది. ఈ టైం నుంచి ఈ టైం లోపల వెళ్ళి ఇవ్వాలని చెప్పి. సో ఆ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టామన్నమాట. ఇప్పుడైతే టైం అయింది. సో మేము ఇవన్నీ తీసుకొని ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాము. బయట కూడా ఆటో రెడీగా ఉంది. ఇక్కడ నుంచి మేమైతే ఇక్కడ బయలుదేరాలి. తీసుకెళ్ళడానికి 5 ముత్తైదులు అయితే పంపిస్తున్నాము. అందులో నేను ఒకదాన్ని అండ్ 4 మా చుట్టాలు అయితే వెళ్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క సంచి పట్టుకొని అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మాతో పాటు మా అమ్మ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడైతే ఆటో ఎక్కేస్తున్నాము. ఇక వెళ్ళడమే లేట్. మా మామయ్య కూతురు అయితే ఎదురు వస్తుంది. ఇక వెళ్ళిపోవడమే లేట్. ఇప్పుడైతే మేము ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకొక ½ అన్ అవర్ అయితే పడుతుంది మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సో అప్పటిదాకా మంచిగా రెస్ట్ తీసుకోవడం. ఆటో ఫ్రంట్ సైడ్ అయితే కూర్చున్నాను అనమాట. కొంచెం భయంగా ఉంది ఎక్కడ పడిపోతానని చెప్పి. అందుకని కొంచెం ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాను. ఫోన్ పడిపోతే చాలా కష్టం. నేనైతే ఆటోలో కూర్చున్నంత వరకు ఆ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. బట్ ఈ ఊరిలో వేడి మాత్రం చాలా ఎక్కువ ఉంది, చాలా కష్టంగా ఉంది. ఇప్పుడైతే మేము పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇవన్నీ వస్తువులు అయితే తీసుకొని ఇంటి లోపలికి ఇవన్నీ పెళ్ళికొడుకు వాళ్ళకి అయితే ఇచ్చేసేయాలి. అండ్ లోపలికి వెళ్ళే ముందు అయితే మనం కాలు కడుక్కోవాలి కదా, జనరల్గా ఇది పద్ధతి. అందరం కాలు కడుక్కొని అయితే పని కానిచ్చి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇలా ఎంట్రీలో ప్రతి ఇంటి ముందు ఇలా చెంబుతో నీళ్ళు అయితే పెడుతున్నారు. ఇది ప్రతి ఇంటి ముందు అయితే నేను చూశాను ఇక్కడ. ఇక లోపలికి అయితే వచ్చేసాము, కూర్చున్నాము. అండ్ ఇవన్నీ వస్తువులు తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెడుతున్నాం అనమాట. అండ్ దేవుడి దగ్గర పెట్టేసి అక్కడికి వెళ్ళి మంచిగా మొక్కుకోవాలి, మంచిగా జరగాలని చెప్పి. అండ్ ఇవి తీసుకొచ్చాం కదా, ఇవి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంట్లోనే భోజనం అయితే చేయాలన్నమాట. సో అది చేసిన తర్వాతే ఈ ఇంటి నుంచి బయటకు అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే వాళ్ళ వంటలన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా నేను కుమ్మేయడానికి అయితే రెడీగా ఉన్నాను. ఇవైతే వేశారు, మష్రూమ్ వేశారు, చిక్కుడుకాయ కూర, బంగాళదుంప కూర, కాజు కట్లీ, కాజా అండ్ అరటిపండు అయితే వేసేసారు. అండ్ దాంతోపాటు పప్పు కూడా వేసేసారు. పప్పు అయితే రావాలి, అందరికీ వేస్తున్నారు. ఇప్పుడైతే పప్పు కూడా వేసేస్తున్నారు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మంచిగా తినేద్దాము. ఇక ఫుల్గా కుమ్మేశాను అనమాట. అయితే వచ్చిన వాళ్ళకి పెళ్లి కొడుకు తరపు నుంచి ఇలా ఎవరైతే తీసుకొచ్చారో వస్తువులు వాళ్ళకైతే చీర ఇంకా తాంబూలం అయితే ఇచ్చేస్తారు. అవన్నీ తీసుకొని అయితే ఇప్పుడైతే మేము మా తాంబూలాలు అయితే తీసుకున్నాము. అండ్ నాకు కూడా ఇలా గంధం రాసి బొట్టు పెట్టి నా తాంబూలం నా చేతికి అయితే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ ఇచ్చిన తర్వాత అందరికీ ఇలా వీడియో తీస్తుంటే హాయ్ చెప్తుంది. మీకు అందరికీ ఇచ్చారు కదా పార్సల్స్, ఏమి ఇచ్చారో మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అలా ఇచ్చారు. ఒక ఫ్రూటీ ఇచ్చారు అండ్ గాజులు, పువ్వులు, చీర ఇవన్నీ అయితే ఇచ్చారు. ఇక మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసామండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. బాయ్.